సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీజియన్లోని పలు బొగ్గు గనులపై ఉన్న బొగ్గు నిల్వలను గురువారం టీబీజీకేఎస్ బృందం పరిశీలించింది. యాజమాన్యం ప్రకటించిన విధంగా బొగ్గు నిల్వలు లేవని, కోల్ డంపింగ్ యార్డ్ ఖాళీగా కనబడుతుందని రామ్మూర్తి ఆరోపించారు. సుమారు 3.5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు ప్రకటించగా వాస్తవంగా బొగ్గు నిల్వలు 40,000 టన్నులకు మించి లేవని పేర్కొన్నారు. బొగ్గు నిల్వ చేసే ప్రాంతాలలో షేల్ బొగ్గు బండలు, కాలిపోయిన బొగ్గు, బూడిద మాత్రమే దర్శనమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చెప్తున్నది పూర్తిగా అవాస్తవమని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫీల్డ్ విజిట్లో స్పష్టమైంది. ఏ ఆర్జీవన్లోని ఏ బొగ్గు బావి మీదకి పోయినా, ఎక్కడికి పోయినా ఒక పేడు బొగ్గు కనబడతలేదు. కానీ 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు మాత్రము ఇవాళ వాళ్ళ వెబ్సైట్లోని సింగరేణి వెబ్సైట్లోనే కనబడతా ఉన్నది. ఈ రకంగా సింగరేణి సంస్థను తీయని బొగ్గును తీసినట్టు ఇట్లా కరికట్టు వీళ్ళంతా ఇదేందో వెనుకట సాధనాసూర్లు చేసినటువంటి పద్ధతులలో అవలంబిస్తూ ఉన్నారు. ఈ లేనిది ఉన్నట్టు చూపించి ఇవాళ దీనికి డివిడెండ్లు కట్టి, ట్యాక్సులు కట్టి, లాభాలు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది సంస్థకు తీరని నష్టదాయకము. ఇటువంటి పనుల వల్ల సంస్థ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ల మీద నడుస్తూ ఉన్నది, జీతాలు వేయలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకుండా ఉన్నట్టు చెప్పడం అంటే ఇది ఈ ప్రజానికాన్ని మోసం చేసినట్టు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజలేవి. దీన్ని మనము బొందబెట్టడం అంటే ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చేది, ఈ దేశానికి వెలుగునిచ్చేది, ఈ తెలంగాణకు ఉపాధినిచ్చేటువంటి సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోయి దీన్ని ఏ రకంగా దీని నుంచి బంగారు బాతు కదా దీన్ని కోసుకొని ఒక్కడేసారి తిందామనేటువంటి ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే, వాళ్ళ పరిపాలన రాహిత్యం వల్లనే ఇటువంటి పనులు జరుగుతూ ఉన్నది. సింగరేణిని కాపాడుకోవడానికి కార్మిక వర్గం ముందుకు రావాలి. ఇప్పటికైనా ప్రభుత్వము, ఇవాళ యాజమాన్యము, అధికారులు చెప్పింది వినకుండా వాళ్ళు స్పష్టంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తీసిన దానికే లెక్కలు చెప్పండి. ఇవాళ నిజంగానే బొగ్గు నిల్వలు ఉన్నట్టయితే ఇవాళ ఒక్కొక్క బొగ్గు బావి లక్ష్యం ఎంత, మీరు చేస్తున్నటువంటి ఉత్పత్తి ఏంది, లేదా ఇక్కడ నుంచి జరుగుతున్న డిస్పాచ్ ఏంది, ఆ లెక్కలు చూస్తే కూడా ఇవాళ 10,000 టన్నులు రావాల్సినటువంటి ఓసీ5ల 5,000 టన్నుల డిస్పాచ్ కూడా జరగట్లేదంటేనే నీకు ఇక్కడ బొగ్గు నిల్వ ఉంటే నీకు అత్యధికంగా రవాణా అయ్యేటువంటి అవకాశం ఉండే. ఆ రవాణా కూడా జరగట్లేదంటే ఇది పూర్తిగా తప్పుడు లెక్కలు ఇచ్చిండ్రు, తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. ఇవాళ కొన్ని బావిల మీద మేము లోపలికి పోతానంటే కూడా అనుమతించట్లే. మీరు పర్మిషన్ లేదనే పేరు మీద మా పై అధికారులు చెప్పలేదని, సిఐఎండి వస్తున్నాడని ఈ రకంగా మమ్మల్ని ఆపుతా ఉన్నారు. నిజంగానే అక్కడ ఉన్నట్టయితే బొగ్గు మేము ఒక చిన్న పిల్ల కూడా జేబులో పెట్టుకొని పోం. మమ్మల్ని అన్ని రకాల తనిఖీ చేసినాక లోపల అనుమతించమంటే కూడా అనుమతించట్లేదు ఆయా గనుల యాజమాన్యాలు. ఇది కూడా వాళ్ళలో లోపానికి, వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు.